హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మంత్రి మడేలు. ఇది 1950 సంవత్సరం డిసెంబర్ నెల చందమామలో వచ్చిందండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు అంటే చాకలి ఉండేవాడు. పేరన్నకు నెల జీతం 1 వరహ, మంత్రికి 200 వరహాలు. నెల నెల 200 వరహాలు రాజుగారు ఖజానాలోంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకు బాధగా ఉండేది. రోజు 24 గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తుండే తనకి 1 వరహానే వచ్చేది. గంటలో 2 గంటలో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లు తిరిగేసి రాజుగారితో కాసేపు మంత్రాలాడి చక్కాబోయే మంత్రికి 200 వరహాల. తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందువల్లనో ఎంత ఆలోచించినా పేరన్నకి అర్థమయ్యేది కాదు. పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని ఆ సంగతి అడిగేశాడు. వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కానీ జవాబేమీ చెప్పలేదు. కానీ ఆయన మనసులోనే ఏదో ఆలోచించుకున్నాడు. ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంట పెట్టుకుని షికారుకు బయలుదేరారు. వారికి కొంచెం దూరంలో కోనేటి గట్టు దగ్గర జనం గుడిగూడి గుంపుగా సందడిగా కనపడ్డారు. అప్పుడు రాజుగారు మడేలుతో, పేరన్న అదేమిటో చూసిరా అన్నారు. పేరన్న కోనేటి ఒడ్డుకి పరిగెత్తుకుని వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేటప్పటికి 15 నిమిషాలైంది. ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు. పగటి వేషగాళ్ళంటండి, జనం వాళ్ళ చుట్టూ మూగి కబుర్లు వింటున్నారన్నాడు పేరన్న. ఏ ఊరు నుంచి వచ్చారు ఆ వేషగాళ్ళు అని రాజుగారు అడిగేసరికి పేరన్నకి సమాధానం తెలియలేదు, చెప్పలేకపోయాడు. చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడా సంగతి కనుక్కోలేదు. వెళ్ళి కనుక్కొస్తాను అంటూ మళ్ళీ వెళ్ళి 1 పావుగంటకు తిరిగొచ్చాడు. ప్రభు, ఆ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారంటండి అన్నాడు. ఆ సమాధానం విని రాజు ఊరుకోలేదు. ఓహో, కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు? అయితే దివాణంలోకి రప్పించాలే. సరే కాని పేరన్నా, వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగారు రాజుగారు. కానీ ఆ సంగతి పేరన్నకి ఏం తెలుసు? వాళ్ళని వీడు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఉండండి బాబు, ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈ మాటు పావుగంట కన్నా ఎక్కువసేపే పట్టింది. వారం 10 రోజుల దాకా ఉంటారట ప్రభు అని చెప్పాడు. అట్లయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటి వరకు ఉంటారన్నమాటే. అవును, కానీ వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసేసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు. ఆ సంగతి పేరన్నకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువుగట్టకి మళ్ళీ 1 మాట వెళ్ళి రావాల్సిందే. సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న. ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చి ఉండకపోతే వీళ్లను దివాణంలోకి పిలిపించాలనే అవసరమే లేదు అన్నారు రాజుగారు. చిత్తం, వెళ్ళొస్తానండి అట్లయితే అంటూ వెళ్ళాడు పేరన్న. పేరన్న మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది. 4 సార్లు వెళ్ళి రావటంతో 1 గంటకు పైగా కాలం వ్యయమైంది. ప్రతి మాటు 2 ఫర్నంగులు వెళ్ళి రావటం, మొత్తం 2 మైళ్ళు పరిగెత్తుకు వచ్చేటప్పటికి పేరన్నకి చెమట పట్టి ఆయాసం కూడా వచ్చింది. రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న, ప్రభు, కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చుకున్నారంటండి అన్నాడు. ఇంకనేం? అట్లయితే నాటకాలు వేషాలు తప్పకుండా వేద్దాం. మరైతే ఈ సంగతి వాళ్లకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు. ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న. మళ్ళీ వెళ్ళి రావాలి కావులు దేవుడా అని అనుకుంటూ. వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్ళేలోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతోయ్ అన్నారు రాజుగారు. తమ సెలవు అవ్వందే ఎలా చెప్పటం ప్రభు అన్నాడు పేరన్న. మించిపోయింది లేదులే, ఇప్పుడన్నా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు. రాజుగారు తనని మళ్ళీ చెరువుగట్టుకు పంపిస్తున్నారంటంతో పేరన్న ప్రాణం విసిగిపోయింది. అదేమిటి ఈరోజు రాజుగారు ఇలా వేపుకు తింటున్నారు? ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తికమకలు లేవే. విసునకర్ర పుచ్చుకొని విసరటం, పక్కలు వేయటం, బట్టలు ఉతికి ఆరేసి మడతలు పెట్టటం, ఇలాంటి పనులెన్నో చేస్తున్నానే గాని ఎన్నడూ ఇంత శ్రమ పడలేదు. ఒక పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకి. మరో 2 నిమిషాలకు మంత్రి అక్కడికి వచ్చాడు. రాజుగారు మంత్రికి చెరువుగట్ట దగ్గర ఉన్న జనం గుంపు చూపించి సంగతి ఏమిటో కనుక్కుని రమ్మని పంపారు. మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి, ప్రభు, కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు. వారు చెప్పుతూ ఉన్న హాస్య మాటలు వింటూ జనమంతా పోగయ్యారు. ప్రభు, ఈ భాగవతులు మన గ్రామంలో 10 రోజుల వరకు ఉంటారట.
ఎన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చుకున్నామన్నారు. మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళే నిశ్చయించారు. 2-3 రోజుల తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను. వీలుని బట్టి ప్రభువులు వారి ప్రదర్శనలు చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు. రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి, పేరన్నా చూసావా, సంగతేమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటగా ఎన్ని వివరాలు కనుక్కు వచ్చాడో. ఇన్ని వివరాలు కనుక్కోవాలన్న మాటే అసలు నీకు తోచలేదు. నేను కాస్త అనుమానం అడుగుతూ ఉండటం, నువ్వు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది. తెలుసుకోవాలన్న సంగతులన్నీ తెలుసుకోవడమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా. ఆహ్వానించడమే కానీ మీరు నాటకాలు వేద్దురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్లకు ఏ విధమైన మాట ఇవ్వలేదు. మీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగాడు రాజుగారు. మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. కథ కంచికి, మనమింటికి.